గుణం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి అంశం మీద ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక గృహాన్ని నేను చూడడం జరిగింది. వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఈ వీడియో నేను తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది వారికి మాత్రమే పరిమితం కాదు, 10 మందికి దీని గురించి వివరంగా నేను తెలియజేయడం ద్వారా మీకు మరింత జ్ఞానం దీని గురించి అందుతుంది. ఇలాంటి అపోహలు ఎవరికైనా ఉంటే ఈ వీడియో ద్వారా అవి తొలగుతాయి అనేటువంటి ఒకే ఒక భావనతో ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి ఒక కారణం. కాబట్టి ఎవరికైనా సరే ఇలాంటి అపోహలు ఉంటే ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా వీడియోలన్నీ కూడా మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలోనే నేను వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు నా ముందు వీడియోలను కూడా ఫాలో అయినట్లయితే మీకు ఈ వాస్తు మీద మరింత నాలెడ్జి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నన్ను ఫాలో అవ్వమని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు అంశంలోకి వెళ్ళినట్లయితే చూడండి, నేను గత 2 రోజుల క్రితము ఒక గ్రామానికి విజిటింగ్కు వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి సందేహం ఏదైతే ఉందో ఈరోజు మీకు వివరంగా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వారి గృహము అనేటువంటిది అంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు స్థలం అనేటువంటిది 2 భాగాలుగా విభజించుకున్నప్పుడు వారికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, గృహ నిర్మాణం చేసేటువంటి విధానంలో వాస్తు ప్రకారం మనం ఏ విధమైనటువంటి ఆచరణ మనం చేయవలసి ఉంటుంది, మనము వాస్తుకు అనుకూలంగా మారాలి అంటే ఏ విధమైనటువంటి నిర్మాణాలు ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు వారు చూపించినటువంటి స్థలము ఏ విధంగా ఉంది, వారు తీసుకున్నటువంటి నిర్ణయము ముందు ఏ విధంగా ఉంది, నేను వెళ్ళిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి మార్పు చెప్పి నేను ఆ గృహాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేశాను అనేటువంటి విషయం మీద వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గమనించండి. చూడండి, ఇది మొత్తం కూడా వారి ల్యాండ్ అనుకుందాం. ఇందులో ఇద్దరు అన్నదమ్ములు సగభాగం తీసుకున్నారు. అప్పటికి ఇవి 2 ఫ్లాట్లుగా విభజించబడ్డాయి. వారికి ఇది నార్త్, ఇది ఈస్టు, అంటే ఇది ఈస్టు, ఒకరికి ఇది వెస్ట్ అవుతుంది, ఒకరికి ఇది ఈస్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది సౌత్, ఇది సౌత్, వీరికి ఇది వెస్ట్. ఇందులో వారు చేపట్టినటువంటి నిర్మాణము పెద్దవారు ఈ భాగం పై భాగంలో తీసుకున్నారు ఒకరు, ఇది 2వ వారు. ఈ విధంగా వచ్చినప్పుడు వారి నిర్మాణము అనేటువంటిది ఈ ఇద్దరికి కూడా ఇక్కడ ఒక రస్తా నార్త్ వైపు ఉంది, ఇక్కడ ఒక చిన్న రస్తా సౌత్ వైపు కూడా ఉంది. కాకపోతే వీరి ఇంటి నిర్మాణము అనేటువంటిది ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఇద్దరికి కూడా రస్తా ఉంది. వీరి స్థలం లోపలికి వెళ్ళడానికి కూడా ఇక్కడ రస్తా, అంటే వీరి స్థలాన్ని అదనంగా వదిలి ఇక్కడ ఉత్తరం వైపు రస్తా అనేటువంటిది వదలడం జరిగింది, అంటే వీరి ఫ్లాట్కు. ఈ విధంగా వెళ్ళినప్పుడు ప్రముఖంగా మనం చూడవలసినటువంటి స్థలము ఇది పెద్దగా ఉంది, అంటే వీరి స్థలం అనేటువంటిది చాలా పెద్దగా ఉంది. దీనిని ఏ విధంగా నిర్మాణం చేశారు అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ స్థలాలను మనం ఏ విధంగా విభజించుకోవాలి, ప్రముఖంగా ముందు మనం, ఎందుకంటే ఒక గృహ నిర్మాణం అనేటువంటిది ఇంత పెద్ద స్థలాలలో మనం చేయాలి అంటే కొన్ని నియమాలు అనేటువంటివి కంపల్సరీ మనం పాటించవలసి ఉంటుంది. వారు చూడండి, ఇది జనరల్గా మనం చూసినప్పుడు ఇది వాయువ్య ఖండము, ఇది ఈశాన్య ఖండము, ఇది నైరుతి ఖండము, ఇది ఆగ్నేయ ఖండము. ఈ విధంగా 4 విదిక్కులను మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ స్థల విస్తీర్ణము అనేటువంటిది ఎక్కువగా ఉన్నందువల్ల
అప్పటికి వీరికి ఇది వాయువ్యము, ఇది నైరుతి, ఇది ఆగ్నేయము, ఇది ఈశాన్యము. ఇప్పుడు చూడండి, పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఈ స్థలంలో వారు గృహ నిర్మాణము అనేటువంటిది ఇక్కడ చేపట్టి ఉన్నారు. అంటే వారు ఈ పైభాగం సౌత్ వైపు ఖాళీ స్థలం వదిలారు. ఈ పైభాగం ఉన్నటువంటి అంటే ఈ భాగంలో మనము వాయువ్యము లేదా ఉత్తరము అంటాం, దక్షిణము, తూర్పు. ఈ విధంగా ఉన్నప్పుడు దక్షిణం ఖాళీ స్థలం ఉంది, ఉత్తర ఖాళీ స్థలం ఉంది. ఈ మధ్య భాగంలో వారు గృహ నిర్మాణము అనేటువంటిది చేపట్టారు. సరే, ఇది వరకు వీరు చేసుకున్నటువంటి పాత నిర్మాణమే కాబట్టి మనల్లో ఆహ్వానించిన వారు ఈ చిన్నవారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ స్థలానికి వీరు నైరుతి భాగంలో ఒక గృహ నిర్మాణము అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే జనరల్గా ఎవరైనా సరే స్థలానికి నైరుతి భాగంలో మన గృహ నిర్మాణమే చేపడితే ఏమైనా తప్పు ఉందా అంటే ఎవరైనా సరే తప్పు లేదనే చెబుతారు. ఎందుకంటే టోటల్ మన స్థలానికి నైరుతి భాగంలోనే ఏ నిర్మాణమైనా సరే మొదలు పెట్టాలి అనేటువంటిది వాస్తుశాస్త్రం. నైరుతి భాగం తూకంగా మారినప్పుడు, నైరుతి నుంచి ఏ నిర్మాణమైనా మొదలు పెట్టినప్పుడు అది శుభదాయకమే అని చెబుతాము. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇది పడమర, ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఎప్పుడైనా ఒక గృహ నిర్మాణము వీరు ఏమనుకున్నారంటే ఈ గృహ నిర్మాణం చేపట్టినప్పుడు దీన్ని సగభాగం నిర్మాణం చేసి వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే వారి ఒక ప్రశ్న అనేటువంటిది వారికి ఇక్కడ తలెత్తింది కాబట్టి గృహ నిర్మాణం మధ్యలోనే నిలుపుదల చేసి నన్ను పిలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పెద్దవారు నిర్మించినటువంటి గృహం ఏదైతే ఉందో అంటే ఈ టోటల్ స్థలానికి వీరికి అంటే ఈ పెద్దవారికి ఇది ఆగ్నేయం అవుతుంది కదా, మేము ఈ ఆగ్నేయ భాగంలో స్థల నిర్మాణము ఇంటి నిర్మాణము చేపట్టవచ్చా అని వీరు అడగడం జరిగింది. కాకపోతే ఇక్కడ చేసిన వారు తప్పు ఎవరిది అంటే వీరేమైనా తప్పు చేస్తున్నారా? నైరుతి భాగంలో అంటే వీరి స్థలానికి నైరుతి భాగంలో నిర్మాణం అనేటువంటిది తప్పుగా మారుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో అది తప్పుగా మారదు. ఇక్కడ తప్పు ఎవరు చేశారు అంటే ఈ పెద్దవారు. ఎప్పుడైనా సరే ఒక స్థలంలో మనము గృహ నిర్మాణము చేపట్టాలి అని భావిస్తే ముందు మొదలు పెట్టవలసింది నైరుతి భాగంలో. నైరుతిని మొదలుపెట్టి మీరు ఈ విధంగా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఎంతైనా మీ గృహ నిర్మాణం కొనసాగించండి అని నేను చెప్తూ ఉంటాను. అంతేకాని ఈ విధంగా మధ్యస్థానంలో మొదలుపెట్టి అంటే పశ్చిమ మధ్యస్థానంలో మొదలుపెట్టి ఈ భాగంలో మాత్రమే మనం వదిలిపెట్టినప్పుడు ఇక్కడ నైరుతి భాగము అనేటువంటిది పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. నైరుతి వెయిట్ తగ్గిపోయి ఈ ఇంట్లో నైరుతి దోషాలు రావడానికి ఆస్కారం ఉంది. సరే, వాస్తుపరంగా వీరికి మనం సూచనలు ఇవ్వలేదు కానీ వీరు మనల్ని ఆహ్వానించారు కాబట్టి ఇక్కడ నైరుతి భాగంలో మీరు చేపట్టేటువంటి గృహం ఏదైతే ఉందో ఇది ఖచ్చితమైనటువంటి వాస్తుకు అనుకూలంగా మారేటువంటి గృహమే. ఎప్పుడైనా సరే మన స్థలానికి నైరుతి భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఈ ఇంటితో కానీ ఈ స్థలంతో కానీ మీకు ఎలాంటి సంబంధాలు అనేటువంటివి ఉండవు. ఎందుకంటే వీరి స్థలానికి వీరి ఇంటికి మనం ఒక కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని మనం మొదలుపెట్టేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో పక్కింటి వాస్తు దోషాలు మనకు అంటకుండా ఎప్పుడైనా కాంపౌండ్ వాల్ నిర్మాణం అనేటువంటిది ఎప్పుడైతే మనం చేపడతామో అప్పుడు ఎలాంటి దోషాలు మనకు అంటకుండా పక్కింటి వారి వాస్తుతో మనకు సంబంధం లేకుండా మన స్థలంలో నైరుతి భాగంలో ఏర్పాటు చేసేటువంటి గృహాలు ఏవైనా సరే 100కు 100% వాస్తుకు అనుకూలంగా మారే తీరుతాయి. కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏదైతే ఉందో వీరి స్థలం మొత్తానికి ఈ నైరుతి భాగంలో మాత్రమే మనం నిర్మాణము అనేటువంటిది చేపట్టవద్దు. ఇక్కడ వీరు చేసినటువంటి ఒక తప్పు ఏర్పడింది. ఎప్పుడైనా సరే మన స్థల విడితి ఎక్కువగా ఉంది, మన స్థలం 100 అడుగులు ఉంది అనుకుందాం, అందులో 60 అడుగుల దాదాపు మన గృహ నిర్మాణము అనేటువంటిది ఏర్పాటు చేయాలి. అంటే అంత నిర్మాణాలు ఎవరైనా చేపడతారా అంటే ఎవరు చేపట్టలేరు. కాకపోతే ఇక్కడ మనం చేయవలసిన స్థలం ఏదైతే ఎంపిక ఉందో ఇంత స్థలంలో మనం నిర్మాణం చేపట్టలేం కాబట్టి
వీరి స్థలంలో పడమర ఏదైతే ఉందో అంటే వాయువ్యం వైపు, ఇలా దక్షిణం వైపు అంటే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వీరి గృహం అనేటువంటిది విస్తరించవలసినటువంటి అంశం ఉంది. 100 అడుగుల స్థలంలో 60 అడుగుల గృహం నిర్మాణం చేపట్టలేము. అదే ఒక 40 అడుగుల స్థలంలో 30 అడుగుల గృహం అనేటువంటిది మనం నిర్మాణం చేపట్టగలుగుతాం. కాబట్టి వీరి టోటల్ స్థలానికి మనము ఒక 40 అడుగుల మేర ఒక స్థలం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి ముందుగా. అంటే వీరి పడమర ఖాళీ స్థలం ఏదైతే ఉందో టోటల్ ముందుగా ఈ ఇంటికి ఒక 40 అడుగుల మేర మనము స్థలం అనేటువంటిది తీసుకున్న తర్వాత ఈ స్థలానికి మనం కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న తర్వాత వీరి గృహ నిర్మాణం ఏదైతే ఉందో మొత్తం కూడా వారు చేపట్టిన నిర్మాణము, ఇందులో ఒక మాస్టర్ బెడ్రూము ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇది నైరుతి మాస్టర్ బెడ్రూము, ఇది ఆగ్నేయం కిచెను, ఇది టోటల్ ఓపెన్ హాలు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో నేను వెళ్ళి చేసినటువంటి మార్పు ఏదైతే ఉందో ముందుగా మీ ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ అనేటువంటిది అంటే పడమర దక్షిణ వైపు కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఇది వరకు వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఉత్తరము మరియు తూర్పు దిశలలో కూడా ఒక కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనము గుర్తుంచుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో మన ఇంటి స్థలానికి మనము 4 భాగాలుగా చేసుకున్నట్లయితే 3 భాగాలలో మన స్థలం మన గృహం అనేటువంటిది ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి. 40 అడుగుల స్థలంలో 30 అడుగుల గృహ నిర్మాణం మనం చేసినప్పుడు మీ స్థలం 1 ఎకరా ఉండనివ్వండి, అందులో ఎలాంటి సంబంధము లేదు. మీ గృహానికి ఏర్పాటు చేసేటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో మీ గృహ నిర్మాణం ఎంత చేపడుతున్నారో అందులో మనం ఎంత గృహం ఏర్పాటు అంటే మీ స్థలంలో ఎంత గృహం నిర్మాణం చేపడుతున్నాము అనేటువంటి అంశాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము మన స్థలానికి ఖాళీ స్థలాలు ఎంత ఏర్పాటు చేస్తున్నాము, ఇది ప్రముఖంగా ఆలోచన చేయాలి. వీరు ఇక్కడ నిర్మించేటువంటి గృహానికి మేము ఆయం కట్టాము కదా, ఈ గృహ నిర్మాణాన్ని మేము పెంచుకోవచ్చా అని నన్ను అడగడం జరిగింది. చూడండి, ఆధునిక వాస్తుశాస్త్ర ప్రకారం ఎక్కడా కూడా ఒక గృహానికి ఆయం కట్టి ఆ గృహాన్ని పెంచవద్దు అనేటువంటి ప్రస్తావన అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఆయం కట్టినటువంటి ఇల్లే కాదు, ఏ ఇల్లైనా సరే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ నిరభ్యంతరంగా మనం కొనసాగించవచ్చు. కాకపోతే దాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది తప్ప గుడ్డిగా ఎప్పుడు ఏ గృహాలను కూడా పెంచవద్దు. దక్షిణం వైపు కానీ పశ్చిమం వైపు కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో గృహాన్ని పొడిగింపు అనేటువంటిది చేసుకోవద్దు. ఆ విధంగా చేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఉత్తరము లేదా తూర్పు వైపు మనము నిరభ్యంతరంగా మనము ఈ ఇంటి ఎక్స్టెన్షన్ పెంపు అనేటువంటిది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ ఆయంతో పని లేకుండా ఆధునిక వాస్తు శాస్త్రంలో అసలు ఆయానికే ప్రాధాన్యత లేదు అని నేను చెప్తూనే ఉంటాను. సరి అయిన రీతిలో మన గృహ నిర్మాణాలు అనేటువంటివి ఉన్నప్పుడు వాస్తుకు 100% కూడా అవి మనకు అనుకూలిస్తాయే తప్ప ఎలాంటి ఇబ్బందులకు గురి చెయ్యవు. మీ ఇంటికి వదిలేటువంటి ఖాళీ స్థలాలు, తీసేటువంటి గుంతలు ఇవి మాత్రమే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపుతాయి తప్ప ఈ విధమైనటువంటి పెంపులు అనేటువంటివి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పరచవు. నేను వెళ్ళినప్పుడు ఈ విధంగా వారి రూములు ఉన్నప్పుడు నేను చెప్పింది ఒక్కటే, ఈ మొత్తం భాగాన్ని కూడా మరొక అంటే ఇక్కడ వరకు మనం స్థలం తీసుకున్నాం, ఒక 40 అడుగుల స్థలము వీరి టోటల్ స్థలంలో మనం కాంపౌండ్ వాళ్ళగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఇంటి మొత్తానికి కూడా ఉత్తరం వైపు ఈ పడమర వైపు ఎంతైతే ఉందో షెడ్ బ్యాక్ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ ఒక 3 అడుగులు, దక్షిణం వైపు పడమర వైపు ఒక 3 అడుగులు లేదా దక్షిణం వైపు 2.5 అడుగు 2 అడుగులైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా పశ్చిమానికి మనం పెంచేటువంటి గృహం అంటే ఉత్తర వాయువ్యం వైపు ఉత్తరం వైపు పెంచేటువంటి గృహము ఈ విధంగా కాంపౌండ్ వాల్ తీసుకొని ఉత్తరం వైపు కాంపౌండ్ వాల్ మనము ఈ విధంగా పెంపు నిర్మాణము అనేటువంటిది చేసి ఈ కాంపౌండ్ వాల్కు మనం ఉత్తరం వైపు 10 అడుగులు, ఎందుకు 10 అడుగులు తీసుకుంటున్నాం చూడండి. ఉత్తరం వైపు 10 అడుగులు సెట్ బ్యాక్ అనేటువంటిది ఈ టోటల్ స్థలం అనేటువంటిది ఆగ్నేయ ప్రాచికి 10 డిగ్రీలు తిరిగి ఉంది. అంటే ఈ స్థలం అనేటువంటిది ఆగ్నేయ ప్రాచికి ఎప్పుడైతే తిరిగి ఉందో
మనం తీసుకునేటువంటి ఖాళీ స్థలాలు కూడా మారిపోతూ ఉంటాయి. వారు ఈ నిర్మాణం చేపట్టినప్పుడు నేను కాంపౌండ్ వాల్ తీసుకునేటువంటి విధానంలో ఇక్కడ చూడండి, తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ గృహాన్ని కొనసాగించవచ్చు అని నేను చెప్తూనే ఉంటాను. మనము ఉత్తరం వైపు 10 అడుగులు సెట్ బ్యాక్, అదేవిధంగా తూర్పు వైపు 7 అడుగులు సెట్ బ్యాక్ తీసుకున్నాము. మనకు దక్షిణం వైపు 2.5 అడుగు, పడమర వైపు 3 అడుగులు సెట్ బ్యాక్ అనేటువంటిది వారికి ఇదివరకే ఉండడం జరిగింది. ఖాళీ స్థలాలు ఎప్పుడైనా సరే ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత ఉత్తరం వైపు ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకు 10 అడుగులు అంటే 3 భాగాలు ఈశాన్యం అనేటువంటిది ఉత్తరం వైపు తిరిగిపోయి ఉంటుంది కాబట్టి మనం ఉత్తరం వైపు మాత్రం ఎక్కువగా సెట్ బ్యాక్ తీసుకోవడం అనేటువంటిది ఈ ఇంటికి ఉత్తమమైనటువంటి లక్షణం. ఆయం కట్టాము కదా అని మరొక తూరి చెప్తున్నాను. ఆయం కట్టాము కదా అని ఇంటిని పెంపు చేయవద్దు అనేటువంటి వారి మాటల వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. అసలు మీ ఇంటికి ఆయం కట్టడమే ఒక తప్పు అని నేను చెప్తూ ఉంటాను. ఆయం కట్టి అందులోనే అంతా వాస్తు ఇమిడిపోయి ఉంటుంది అనేటువంటి వారి వాదన ఏదైతే ఉందో అది ఆధునిక వాస్తు శాస్త్రము 100కు 100% కొట్టి పడవేస్తూ ఉంది. ఆయాది గణితం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీ గృహ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో సరైన విధంగా మీరు నిర్మాణం చేసినప్పుడు మాత్రమే మీకు వాస్తుపరమైనటువంటి లాభాలు అందుతాయి అని నేను బల్లగుద్ది చెప్తూ ఉంటాను. ఈ విధంగా ఉత్తరం వైపు వారి గృహాన్ని కొనసాగించడం, ఈ ఇంటికి ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూము, ఒక గృహం లోపల అన్నిటికంటే ఎక్కువగా మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది ఉండి తీరాలి అని నేను చెప్తూ ఉంటాను. మరి ఇది కాంపౌండ్ వాల్, ఈ ఇంటి లోపల మనం ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, ఇది కిచెన్ అవుతుంది. ఆల్రెడీ వీరు ఇక్కడి వరకు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వారికి నేను అంటే ఆగ్నేయం కిచెన్ ఏదైతే ఉందో ఈ విధంగా వారి గృహ నిర్మాణం అనేటువంటిది జరిగింది. అప్పుడు మనము ఇక్కడ తీసుకున్నటువంటి ఈ హాల్ విడితి ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే వారి కిచెన్ అనేటువంటి చిన్నగా ఉంది కాబట్టి నేను నైరుతి మాస్టర్ బెడ్రూమ్ను పెంపు చేశాను. ఈ పెంపు భాగమే ఈ కొద్ది భాగం మనకు పెరిగింది. అంటే ఒక 4-5 అడుగుల మేర మనము మాస్టర్ బెడ్రూమ్ను పెంపు చేయడం జరిగింది. ఇక్కడ పెంపు చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ భాగం ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఆర్చ్ డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. ఈ ఆర్చ్ డిజైన్ చేసినప్పుడు ఈ హాల్ విడితి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు ఫస్ట్ స్థానంలో నైరుతి, రెండవ స్థానంలో వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకు హాల్గా ఏర్పడుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు వీరికి తూర్పు కార్నర్కు ఒక ద్వారము, ఈ హాల్కు మధ్యలో ఉత్తరానికి ఒక ద్వారము తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే మన గృహ నిర్మాణము అనేటువంటిది ఉత్తరం వైపు కొనసాగించినప్పుడు వీరి టోటల్ స్థలానికి మనకు ఇది 3 భాగాలు ఈ గృహం ఆక్రమించి ఉంటుంది. ఈ విధంగా 3 భాగాలు ఆక్రమించినప్పుడు ఉత్తర ఖాళీ స్థలము అంటే వీరికి మిగతా ఖాళీ స్థలం ఎంతైనా ఉండనివ్వండి, అది 10 అడుగులు ఉండనివ్వండి, 15 అడుగులు ఉండనివ్వండి, 20 అడుగులు ఉండనివ్వండి, ఈ టోటల్ ఖాళీ స్థలం ఎంతైనా ఉండనివ్వండి, దానికి సంబంధం లేదు. మీ ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత పక్క స్థలంతో మీకు పని లేదు. మీకు ఈ స్థలం మీరు ఇక్కడ ఒక ఇనుప జాలర్ లాంటిది మీ స్థలానికి హద్దులుగా ఏర్పాటు చేసుకోండి. మీ టోటల్ స్థలానికి మీరు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ కాంపౌండ్ వాలే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది తప్ప ఈ ఖాళీ స్థలాల దోషం అనేటువంటిది మీ గృహానికి ఎప్పుడూ కూడా అంటకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీ ఖాళీ స్థలం ఎంతైనా ఉండనివ్వండి, సంబంధం లేదు. నైరుతి భాగం నుంచి మీ గృహం మొదలు పెట్టండి. మీ స్థలం మీ గృహం ఎంతైతే ఏర్పాటు చేయాలి అనుకున్నారో దానికి మనము షెడ్ బ్యాక్ ఖాళీ స్థలాలు ఎంత వదలాలి అనే ఆలోచన చేసినప్పుడు మాత్రమే మీరు ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ నిర్మాణము అనేటువంటిది తీసుకోండి. అంతేకాని మేము ఇక్కడ వరకే ఈ కార్నర్ వరకే మేము ఏర్పాటు చేసుకుంటాము, ఈ టోటల్ స్థలానికి మేము కాంపౌండ్ వాల్ తీసుకుంటాము అంటే ఆ విధంగా అది తప్పు అవుతుంది. ఖాళీ స్థలాల దోషము అనేటువంటిది మీ గృహం మీద చూపిస్తుంది. ఎందుకంటే ఒక్క నైరుతి భాగంలో మాత్రమే మనం ఏర్పాటు చేసినట్లయితే ఇది మనకు నైరుతిలో ఏర్పడినటువంటి గృహంగా మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. వాస్తు ప్రకారం నైరుతి భాగంలో ఏర్పాటు చేసినటువంటి గృహంగా మనకు కనిపించినప్పటికీ కూడా
వాస్తు దోషాలను కలుగజేస్తుంది. మన కాంపౌండ్ వాల్ నిర్మాణంలో ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమము 3 వంతులు మీ గృహం ఉండే విధంగా చూసుకోండి అని నేను చెప్తూ ఉంటాను. కాకపోతే ఇక్కడ మనము మీ గృహం ఎంత ఉంది, మీ ఖాళీ స్థలాలు షెడ్ బ్యాకులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాచిలో ఉంది, ఆగ్నేయ ప్రాచిలో ఉందా, ఈశాన్య ప్రాచిలో ఉందా, మనం గుంతలు ఏ విధంగా తీస్తున్నాము, ఖచ్చితంగా మనము పక్కింటి వారిని ఆలోచన చేసి మన గృహ నిర్మాణాలు చేపట్టకండి అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి నియమాలను మనం పాటించి పక్కింటి వారితో సంబంధం లేకుండా, అది మీ అన్నదమ్ములైనా అవ్వనివ్వండి, ఇతర బంధుమిత్రులైనా అవ్వనివ్వండి, మీకు సంబంధం లేదు, మీరు నిర్మాణం చేసేటువంటి గృహము మీ స్థలంలో ఎక్కడ ఏర్పడుతుంది, ఒక్క నైరుతి భాగంలోనే ఏర్పడుతూ ఉందా, లేదా మీ టోటల్ స్థలానికి సగభాగం పైగా ఏర్పడుతుందా, దీన్ని మాత్రమే మనం క్యాల్కులేషన్ చేయాలి తప్ప ఏదో ఒక్క భాగంలో ఏర్పాటు చేసినంత మాత్రాన మనకు ఈ టోటల్ ఖాళీ స్థలం ఎక్కువగా విడిచి ఈ ఒక్క భాగంలో ఏర్పాటు చేస్తే ఇది నష్టపరుస్తుంది తప్ప మీ టోటల్ స్థలానికి 3 వంతులు మీ గృహం ఉంటే ఎప్పుడు కూడా అది నష్టపరచదు. వారి గృహం ఎక్కడైనా ఉండనివ్వండి, మీరు ఆగ్నేయంలో వారి గృహానికి ఆగ్నేయంలో కడుతున్నారా, తూర్పు వైపు కడుతున్నారా, ఈశాన్యం వైపు కడుతున్నారా సంబంధం లేదు. మీ స్థలంలో నైరుతి భాగంలో ఉందా లేదా, మీ స్థలానికి 3 వంతుల పాటు మీ గృహం ఉందా లేదా, మీ ఖాళీ స్థలం ఎంతైనా ఉండనివ్వండి, మీ గృహానికి ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకొని అందులో 3 వంతులు మీ గృహం ఉండే విధంగా చూసుకోండి. ఏ ప్రాచిలో ఉందో చూసుకోండి, మన ఖాళీ స్థలాలు ఎంత వదులుతున్నామో చూసుకోండి. ఇవన్నీ కూడా మనం ఆచరించినట్లయితే 100కు 100% ఆయాలతో పని లేదు, 100కు 100% మీ గృహం వాస్తుకు అనుకూలంగా మారుతుంది అని నేను నొక్కి ఒక్కానిచ్చి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. తెలియని వారికి ఈ విధమైనటువంటి ఆలోచన చాలా మందికి ఉంది, కన్ఫ్యూజ్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్మాణాలు ఏవైనా సరే ఉన్నతంగా ఎదిగేందుకు ఇవి దోహదం చేస్తాయి, వాస్తుకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గృహాన్ని మొత్తానికి నైరుతి గది పెద్దగా ఉండాలి, 2వ స్థానంలో వాయువ్యం తీసుకోండి, 3వ స్థానంలో ఆగ్నేయం తీసుకోండి. మీ హాల్ విడితి ఎక్కువగా ఉంటే హాలుకు మధ్యలో ఒక ఆర్చ్ లాంటిది డిజైన్ చేసుకోండి. దీనివల్ల 2 భాగాలుగా విభజించడం వల్ల మనకు ఈశాన్యం అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి ఇది కూడా మనకు మంచి చేస్తుంది. ఒక గృహ నిర్మాణం ప్లానింగ్ తీసుకున్నాము అంటే ఇవన్నీ కూడా మనం ఆచరించి తీరాలి అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్మాణాలు ఏవైనా సరే మీకు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. 100కు 100% ఈ గృహము ఆధునిక వాస్తు శాస్త్రాన్ని అనుసరించినప్పుడు మాత్రమే మీ గృహాలు ఉన్నతంగా ఉంటాయి అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షార్ట్ వీడియోలను మీరు చాలామంది విపరీతంగా ఆదరిస్తూ ఉన్నారు. మరింత ఆదరణకు నేను నోచుకుంటానని భావిస్తూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.